ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. ఆ ఇవాళది కంటెంట్ నచ్చిందంటే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేయని వాళ్ళు. అట్లాగే షేర్ కూడా చేయండి తెలిసిన వాళ్ళకి. మీరు కమెంట్స్ కూడా పెట్టండి. సో ఇవాళది ఏంటంటే ఆ, కొంచెం రాజకీయ విశ్లేషణ చేయాలి దీన్ని. అందుకని డాక్టర్ వెంకట చాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. ఏ రాజకీయ విశ్లేషణ మనం చేయాలి సార్? అంటే ఉమ్. మీరు ధ్రువ్ రాఠీ అనే పేరు విన్నారా మీరు? యా, అతనేదో యూట్యూబర్ కదా. ఆ ఉమ్, ఉమ్, యూట్యూబరు. ఉమ్. ప్రో రాహుల్ గాంధీ అన్నమాట. ప్రో కాంగ్రెస్ ప్రో కాంగ్రెస్ లెఫ్టిస్ట్ భావజాలం కలిగిన వాడు. అంటే సోరోస్ గ్రూప్ అన్నమాట. జ- జార్జ్ సారోస్ ఉమ్, ఫండెడ్. ఉమ్, హీ హీ స్టేస్ మోస్ట్లీ ఇన్ జర్మనీ. ఉమ్, 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 ఓకే. ఉమ్, అక్కడి నుంచి మా వీడియోలు చేస్తుంటుంటాడు. కానీ ఉమ్, ఎప్పుడు చూసినా కూడాను ఉమ్. మోడీ కానీ లేకపోతే బీజేపీ మాట్లాడిన దాంట్లో ప్రతి దాంట్లోనూ తప్పులు ఎతకడానికే ట్రై చేస్తుంటుంటాడు. వెరీ గుడ్. సో నేను మీకు ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు ముందు. మనం ఓకే. ఒక ఆ ఆ వీడియోలో ఒక త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుకుందాం మనం. ఓకేనండి. కనిపిస్తుంది సార్. ఏ కనిపించట్లేదు శాస్త్రి గారు. షేర్ చేస్తే కదా కనిపించేది. కనిపిస్తోంది శాస్త్రి గారు. ఇది వినిపించట్లేదు ఏమి. అదే అదే ఉండండి ఉండండి ఒక్క ప్లే నిమిషం. చేస్తే వినిపిస్తుందేమో అక్కడ. ఆ, రైట్. కాదు 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 ఉండండి ఉండండి. ఒక్క నిమిషం. ఇతను సార్ ధ్రువ్ రాఠీ అంటే. ఓకే. ఇతను ఏం చెప్తున్నాడో చూడండి. ఉమ్, होती है ना। नरेंद्र मोदी ने वो सारी हदें पार कर दी हैं। अभी कुछ दिन पहले अमित शाह तेलंगाना में जाकर कहते हैं कि मोदी जी को वोट करो, मोदी जी तेलंगाना को नंबर 1 स्टेट बना देंगे देश की। हम तेलंगाना को देश का नंबर 1 राज्य बनाएंगे, नंबर 1 राज्य। 3 दिन पहले नरेंद्र मोदी ओडिशा में जाकर कहते हैं कि हमें वोट करो, हम ओडिशा को नंबर 1 स्टेट बना देंगे। ये मोदी की गारंटी है। उड़ीसा को हम नंबर 1 बना देंगे। इतना ही नहीं, इससे पहले कर्नाटका में जाकर कहा था कि हम कर्नाटका को नंबर 1 स्टेट बनाएंगे। कर्नाटका को पूरे देश का नंबर 1 राज्य बनाने का लिए मोदी का वो मुसलमान मंगलसूत्र वाला भाषण। సో ఉమ్. ఈ- అంటే లిటరల్ గా నంబర్ 1 స్టేట్ అన్నారంటే ఇంక ఒకటే సారి చెప్పాలి తప్ప ఇన్నిసార్లు చెప్పకూడదు అన్నారు. దాని ఉద్దేశం అని నాకు అర్థం కాల. ఇప్పుడు మోడీ అబద్ధాలు చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా, ఇది ఇంపార్టెంట్ అండి. అవును. సో ఆయన అనేది మోడీ అబద్ధం చెప్తున్నాడు అని ఫస్ట్ అమిత్ షాని చూపించాడు. ఇప్పుడు అవును. మోడీ చెప్పింది అయితే చూపిస్తే కరెక్టు. సో ఇతను అమిత్ షాని అంటే ఇప్పుడు ఏ స్టేట్కి ఆ స్టేట్ నంబర్ 1 చేస్తాం అని చెప్తున్నారు అని చెప్పడంలో ఫస్ట్ అమిత్ షా చూపించి మోడీ అన్నాడంటే ఎట్లా కుదరదు కదా. అంటే మోడీ మోడీ అన్నాడని అమిత్ షా అంటున్నాడు కదా అక్కడ. అమిత్ షా అన్నది మోడీ అంటున్నాడు అన్న విషయం అమిత్ షా చెప్పినా మోడీ అయితే అనలేదు కదా. మోడీ మిగతా స్టేట్స్ లో చెప్పాడు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సంగతి మాట్లాడదాం. యా. ఓకే. తెలంగాణలో అయితే మోడీ చెప్పలేదు, అవునా కదా? అవును. అంటే ఈయన లెక్క ప్రకారం చూపిస్తున్న లెక్క ప్రకారం. అవును. సో అంతకుముందు ఒరిస్సాలో నేను నంబర్ 1 స్టేట్ చేస్తా అన్నాడు. ఎప్పుడు అన్నాడు? అది తెలంగాణ తర్వాత అన్నాడా, తెలంగాణకు ముందర అన్నాడా? ఉమ్. ఇది నాకు ఇంపార్టెంట్. ఆ. ఇది ఇది కాకుండా కర్ణాటకలో అన్నాడు. కర్ణాటకలో ఒరిస్సా కంటే ముందర అన్నాడా, తర్వాత అన్నాడా? ముందరేంటి ఎందుకంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కదా జరిగింది. కదా. కదా, ఫస్ట్ కర్ణాటకలో అన్నాడు, ఓట్లు అవును. వేయలేదు జనాలు. కాబట్టి అవును. నా బాధ్యత కాదు నంబర్ 1 స్టేట్ చేయటం, ఇంకా అయిపోయింది అక్కడితో. ఓకే ఓకే. ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక అతను ఉన్నాడండి, ఒక అబ్బాయి ఉన్నాడండి, సరే పెళ్లి చూపులకు వెళ్ళాడు. వెళ్ళాడు, నువ్వు నన్ను
ఇట్లా నేను నాకు కావాల్సినవి ఇవి కండిషన్స్ ఇవి ఫుల్ఫిల్ చేస్తే నేను బంగారంలా చూసుకుంటా నేను అన్నాడు అనుకున్నాను. ఉమ్, తర్వాత ఇంకో పెళ్లి చూపులకి వెళ్ళాడు. అదే బాధ్యతలు నావి ఇవి ఉన్నాయన్నాడు. మొదటి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినాయి, సరే అని రెండో పెళ్లి చూపులకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అదే మాట చెప్పాడు. అవును నువ్వు ఆ అమ్మాయిని అన్నావు కదా నువ్వు అని అంటే, నువ్వు అమ్మాయిది క్యాన్సిల్ అయింది కదా. అవును సో ఇప్పుడు కర్ణాటకలో మీరు ఓట్లు వేయండి, మీరు గెలిపిస్తే మా నంబర్ 1 స్టేట్ చేస్తా నేను అన్నాడు. అవును ఆయన గెలిపియలేదు ఆయన్ని. సరే కామ్గా ఉన్నాడు. ఒరిస్సాలో ఎలక్షన్స్ వచ్చినాయి. అక్కడికి వెళ్ళి ఇదే మాట చెప్పాడు, వాళ్ళు గెలిపించారు. కానీ దాని తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ వచ్చాయి. అదే. ఆహా, అందుకే అన్న ఇక్కడ నేను ఇప్పుడు నీకు ఎంత కేర్ఫుల్గా విన్నాము. అవును అమిత్ షా అన్నాడు. అది అది అక్కడ అమిత్ షా అన్నాడు అది. అవును అమిత్ షా అన్నది వేరుని మోడీ అన్నది వేరు. వేరు, అది కరెక్ట్ అది. మోడీ అబద్ధం చెప్పాడు అంటే అది వేరే విషయం అవుతుంది. అవును ఇప్పుడు నాకు ఇంకా డౌట్ ఏంటంటే ఒరిస్సా తెలంగాణ కంటే ముందర తర్వాత ఓటింగ్ జరిగింది. తర్వాత సార్ ఒకసారి గూగుల్ చేయండి ఒకసారి. ఏమని గూగుల్ చేయండి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ఒడిస్సా అని చెప్పి 2024 అని కొట్టండి. 2023నా 2024? ఒరిస్సా, ORISSE అనుకుంటా, ఒరిస్సా ఎలక్షన్స్ ఇన్ అసెంబ్లీ ఎలక్షన్స్, అది వేరు అనమాట. 2024 లైన్ సార్. ఎప్పుడైంది? మే 13th మే టు జూన్ 1st. అదే మన ఈ జనరల్ ఎలక్షన్స్ తో పాటు అయినట్టుంది. అంతే కదా? అవును అవును ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే తెలంగాణలో 2023 డిసెంబర్లో జరిగింది. ఎగ్జాక్ట్లీ సో ఎగ్జాక్ట్లీ అప్పుడు అర్థమైంది. అమిత్ షా చెప్పిన, అరే భయ్ గెలిపించండి, గెలిపిస్తే నేను మీకు నంబర్ 1 చేస్తాను మోడీ అన్నాడు అన్నాడు. అవును అవునా? అన్నాడు. అక్కడికి గెలిపించలేదు. అవును కాబట్టి ఆయన ఒడిశాకు వచ్చింది, ఒడిశాలో చెప్పాడు ఆయన. ఇప్పుడు అవును కర్ణాటక ఎప్పుడు జరిగింది? తెలంగాణ కంటే ముందర జరిగింది. అవును అవును కర్ణాటక సో ముందు ఫస్ట్ కర్ణాటక ఫస్ట్ బేరం పెట్టారు. ఇప్పుడు మోడీ కర్ణాటక వెళ్ళి అన్నలారా అక్కల్లారా మాకు ఓటేయండి, మిమ్మల్ని అవును మేము నంబర్ 1 స్టేట్ చేస్తామంటే మోడీ గారు మీరు మీరు సారీ సార్ ఈసారి కాదు నెక్స్ట్ టైం అన్నారు. అంటే సరే అని నీ ఉత్తరకు వచ్చాడు. తెలంగాణకు వస్తే తెలంగాణలోనేమో మీరు చేస్తే నంబర్ 1 స్టేట్ చేస్తామంటే, సారీ మోడీ గారు మాకు ఈసారి రేవంత్ రెడ్డి బాగున్నాడు సరిపోయింది మాకు అని చెప్పి అటు సెలెక్ట్ చేసాం. ఒడిశాకు వచ్చిండు, మీరు ఆ పట్నాయకుని పక్కన పెట్టి మమ్మల్ని చేస్తే కనుక మిమ్మల్ని నంబర్ 1 స్టేట్ చేస్తాం అన్నాడు. అంటే వాళ్ళు ఓటేసిండ్రు, అవును గెలిచింది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే 2024 మే నుంచి 2029 మే దాకా నంబర్ 1 స్టేట్ ఒడిశా అవుతుందా లేదా? లేదు అవును అవ్వకపోతే మోడీ అబద్ధం చెప్పినట్టు. అవును అవును ఒప్పుకుంటావా? ఎస్ అది. సో ఇప్పుడు మోడీ నిజాయితీగా నిలబడతాడా ఉండడా అన్నది నా విషయం కాదు, మీ విషయం కాదు. అవును మీరు ఇక్కడ ధ్రువరాటి అన్నది అబద్ధాలు చెప్పేశాడు అనడం తప్పు అవుతుంది. కరెక్ట్ జరగని విషయాన్ని జరిగిందన్నట్టు చెప్పడం తప్పు. అవును అవును అవునా కదా? కాబట్టి ధ్రువలాటి లాంటి వాళ్ళు ఇతరుల నుంచి ధనం తీసుకొని ఏవో 4 బిట్స్ అండ్ పీసెస్ కలిపి పెట్టడము ఎగ్జాక్ట్లీ చెప్పటము అన్నది దరిద్ర యోగానికి సంబంధించింది. ప్రజలు ఏంటంటే అమాయకులు, వాళ్ళు తొందరగా మోసపోతారు. సార్ తొందరగా. మీరు ఇప్పుడు ఇంత జాగ్రత్తగా క్లియర్ కట్ గా అన్ని బైఫర్కేట్ చేసి విశ్లేషించారు కాబట్టి నాకు అర్థమైంది మీరు చెప్పింది. కానీ ఉమ్. ఫస్ట్ వాడు చెప్పంగానే ఇప్పుడు దీన్ని ఎట్లా సమర్థించాలో నాకు అర్థం కాలేదు సార్. అసలు మీరు ఎందుకు సమర్థించాలి? మోడీ గారిని మీరు ఎందుకు సమర్థించాలి? ఆ మోడీ అని కాదు, ఆ, వీడు చెప్పింది తప్పు అని ఎట్లా చెప్పాలి అని నాకు అర్థం కాలేదు. అదే. ఇప్పుడు విశేషం ఏంటంటే ఇంత ఇంత ఆలోచించాలి అంటే మీరే ఆలోచించలేదంటే కామన్ ఎగ్జాక్ట్లీ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే వాళ్ళకి అంటున్నా. అవును కదా ఇదేంది ఇక్కడ చెప్పిండు అక్కడ చెప్పిండు ఏం చెప్తా అన్ని అబద్ధాలు చెప్తున్నాను అంటారు. ఎగ్జాక్ట్లీ కానీ ఆయన మోడీ ఏం చెప్తున్నాడు? మమ్మల్ని గెలిపించండి అప్పుడు మేము నంబర్ 1 చేస్తాం అన్నాడు. ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే కదా చేసేది. అవును, గెలిపించకుండా ఏం చేయగలడు? రాహుల్ గాంధీ అయితే ఇంకా పచ్చి మోసం చేశాడు. ఏం చేశాడు? మీకు ఇట్లా ఎలక్షన్స్ అవ్వంగానే నెక్స్ట్ మంత్ ఖటాఖట్ 2000 మీ ఖటాఖట్ అకౌంట్ ఖటాఖట్ టకాటక కటాకట కటాకట్ ఖటాఖట్ పడుతుంది, ఖటాఖట్. కటాకట్ పడతాయి అని చెప్పి చెప్తే యూపీలో చాలా మంది ఆడవాళ్ళు ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం మొదలు పెట్టేశాడు. అంటే అవునవును మీకు ఇస్తామని ఎవరు చెప్పారంటే రాహుల్ గాంధీ చెప్పాడు అన్నారు.
మరి చెప్తే మరి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇది ఆయన ఏమన్నాడు, ఆయన ఏం మాట్లాడలేదు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతూ గెలిస్తే కదా ఇవ్వడానికి అని. నువ్వు గెలిస్తే ఇస్తానని కూడా ఏం చెప్పలేదు. అవును. ఎలక్షన్స్ అవ్వంగానే కడాక్కట్ అన్నాడు. కనీసము మోడీ అయితే మమ్మల్ని గెలిపిస్తే మేము చేస్తామన్నాడు. అవును. అవును. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది శాస్త్రి గారు. అవును. సో ఒప్పుకుంటా. ఈ రాహుల్ గులాటియా, రాహుల్ లాటియా, ఏంటి వీడి పేరేంటి? ధ్రువరాటి. ధ్రువరాటి. ఓకే, నాకు రాహుల్ గాంధీతో కలిపేసి రాహుల్ లాటి ధ్రువరాటి అయిపోయింది. సో సో వీళ్ళందరూ అబద్ధాలు, నేనేమన్నా ఆ వయసులో అట్లా అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే వాళ్ళ లైఫ్లు కూడా అట్లని తయారవుతాయి శాస్త్రి గారు. అవును. వాళ్ళు ఆ వయసులో మేము చాలా తెలివిగా మాట్లాడుతాం అనుకుని అబద్ధాలు చెప్తే వాళ్ళ జీవితంలో వచ్చే స్త్రీలు పురుషులు అందరూ అబద్ధాలే చెప్తారు. కానీ వీడిని మీ 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 నట్టేటును ముంచుతారు. అవును. కానీ మీరిప్పుడు ధ్రువరాటిని రాహుల్ లాఠీ అని అంటాం. ఇదే ఉమ్. మన క్యాప్షన్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ కి. ఓహో, రాహుల్ అయ్యా, ధ్రువరాటి కాదు ఈడు అది రాహుల్ లాఠీ అని చెప్పి. నాకు అనుకోకుండా అలా వచ్చేసింది. సో చాలా బాగుంది రాహుల్ లాటి. క్యాప్షన్. అదే. సో అది సంగతి. సో యా. మొత్తానికి ఏంటంటే వీళ్ళు అబద్ధాలు చెప్పి పైకి వచ్చారండి. వీళ్ళందరూ అబద్ధాలే చెప్పి పైకి వస్తున్నారు. అవును. అబద్ధాలు ఎట్లా చెప్తున్నారంటే కన్వీనియంట్ గా ఎదుటి వాళ్ళని నమ్మించే విధంగా చెప్తున్నారు. వాడు చెప్పడం చూడు ఎంత కాన్ఫిడెంట్ గా అట్లా చెప్పేసేటప్పటికి ఎందుకంటే ఆలోచించే ఎదురు టైం ఎవరు లేడు. ఇవ్వడు. ఆ, వాళ్ళు ఆలోచించే టైం లేకుండా చెప్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడ మీరు నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. మీరు ఏదైనా చెప్తే లేదండి శాస్త్రి గారు ఇట్లా అని నేను చెప్తా. నేను ఏదైనా చెప్తే శాస్త్రి గారు లేదండి ఇట్లా కాదండి అట్లా అని మీరు చెప్తారు. అప్పుడు అవును. డిస్కషన్ నడిస్తే ప్రజల్లో ఏమవుతుందంటే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. వస్తుంది. అవును. అవును. ఏమాత్రం డిస్కషన్ లేకుండా ఏకపాత్రాభినయం చేస్తూ అది కూడా షార్ట్ టైంలో చేసేసి, అవును. ఓకే, ద ఎంటైర్ వీడియో ఈజ్ అబౌట్ 10 seconds or 15 seconds. ఎగ్జాక్ట్లీ. ఆ ఎగ్జాక్ట్లీ. ప్రజల్లోకి ఏం వెళ్ళిపోతుంది? మోడీ తప్పు చెప్పాడు, మోడీ అబద్ధం చెప్తున్నాడు, మోడీ ఇది చేస్తున్నాడు, మోడీ అది చేస్తున్నాడు. ఇలాంటప్పుడు మనం కూడా హిందీలో కూడా చేయాలి శాస్త్రి గారు ఇది. అవును సార్. అవును ఎందుకంటే సార్. ఇలాంటి దరిద్రాన్ని మనం హిందీలో చేసి తీరాలి. చేసి హిందీలో కూడా ప్రజలకు చెప్పాలి. లేకపోతే అవును. ధ్రువ్ లాటి లాంటి వాళ్ళు, అదే రాహుల్ లాటి అన్నారు కదా, సో రాహుల్ లాటి లాంటి వాళ్ళు చాలా ప్రమాదకరంగా మారతారు ప్రజలకు. వీడు చాలా ప్రమాదకరం సార్ వీడు. అవును. నేనేమనంటే నేను మోడీని సమర్థిస్తలేదు దీని విషయంలో, కానీ మోడీ అబద్ధం అయితే చెప్పలేదు. చెప్పలేదు. అవును. ఇది నేను ఉద్దేశం ప్రస్తు ఏంటంటే ఎవరు నిజం ప్రస్తుతానికి అయితే చెప్తారో అబద్ధం చెప్పలేదు అని ఊరుకోవాలి ఉమ్, మనం అంతే. అంతే. అదనమాట. సో యా. అందుకని మీరు ఇంతేనా, ఇంకేమైనా ఉందా? ఇంకా ఉంది సార్ ఒక్క ఆ, నిమిషం ఉమ్, ఉండండి. ఉమ్, ఉమ్. కనిపిస్తుంది సార్. లేదండి. ఓకే. యా. షేర్ అయింది. చెప్పండి. देश के इतिहास में दोस्तों बहुत से प्रधानमंत्री आए हैं और गए हैं, लेकिन इतनी अजीबोगरीब बातें आज तक किसी प्रधानमंत्री ने नहीं करी है। ये जो गोल्ड है बहनों का, झूठ बोलने की जितनी हदें होती है ना, नरेंद्र मोदी ने वो सारी हदें पार कर दी हैं। अभी कुछ दिन पहले अमित शाह तेलंगाना में जाकर कहते हैं कि मोदी जी को वोट करो, मोदी जी तेलंगाना को नंबर 1 स्टेट बना देंगे देश की। हम तेलंगाना को देश का नंबर 1 राज्य बनाएंगे, नंबर 1 राज्य। 3 दिन पहले नरेंद्र मोदी ओडिशा में जाकर कहते हैं कि हमें वोट करो, हम ओडिशा को नंबर 1 स्टेट बना देंगे। ये मोदी की गारंटी है, उड़ीसा को हम नंबर 1 बना देंगे। इतना ही नहीं, इससे पहले कर्नाटका में जाकर कहा था कि हम कर्नाटका को नंबर 1 स्टेट बनाएंगे। कर्नाटका को पूरे देश का नंबर 1 राज्य बनाने का लिए मोदी का वो मुसलमान मंगलसूत्र वाला भाषण याद है ना? कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। आज విన్నారా సార్? అది ఎట్లా, అది చెప్పలేక ఆయన ఈ- అదే చెప్తున్నాను సార్. ఇది అది క- అది అన్నది అతను మోడీ గారు ఏమన్నారంటే అమ్మా వీడు దొంగ అండి వీడు బాబు. ఇప్పుడు ప్లే ఏంటంటే యాక్చువల్గా మోడీ గారు అప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ, మన్మోహన్ సింగ్ ఏమన్నాడో తెలుసా అని చెప్పాడు అప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో మన్మోహన్ సింగ్ ఏమన్నాడు అని చెప్తూ ఆయన దేశ్ కా పైలా అధికార్ ముసల్మానం కా హై అని అని మన్మోహన్ సింగ్ చెప్పాడు అన్నాడు. అదే నేను చెప్తున్నా. మన్మోహన్ సింగ్ అన్నది వీడు మోదీకి ఆపాదిస్తున్నాడు. స్లోగా ఏంటంటే మన్మోహన్ సింగ్ చెప్పాడని జనాల మైండ్ లోంచి తీసేద్దామని చెప్పి. అదే. సో ఇప్పుడు ఇదేంటంటే ఇది ఇది ఖచ్చితమైన దగులుబాజీ పని అండి. వీడిని పట్టుకొని కొట్టాలండి వీడిని. ఎందుకంటే ఇలా చూపించకూడదు, తప్పది. నువ్వు చాలా తప్పు చెప్తున్నావు. ఇదేంటంటే ఒక సినిమాలో మీకు అమితాబ్ బచ్చన్ గుర్తుందా మీకు?
అమితాబ్ బచ్చన్ దొంగ సాక్ష్యాలు చెప్తుంటాడు. అవును, అవును. అయితే ఆ సినిమాలో వాడు ఈ దొంగ సాక్ష్యం చెప్పాలంటే ఏంటంటే, వాడు రాముని వీడు ఎత్తుకుపోయాడు చెప్పాలంటే చెప్పేస్తా అంటాడు. వెళ్తాడు, జడ్జి ముందు నుంచుంటాడు. అంటే అవును సార్, వీళ్ళ రాముని వాడు ఎత్తుకెళ్ళాడు సార్, నేను చూశాను సార్ అంటాడు. అంటేను ఓహో అంటాడు అని ఈ లాయర్కి తెలుసు. తెలిసి ఏం చేస్తాడంటే, రాము ఎంత ఉంటాడు అని అంటే, రాము ఇంత ఉంటాడు అంటాడు. అంటే అమితాబ్ ఇంత పడుకుంటాడు కదా, కింద ఎక్కడో పెట్టి ఇంత ఉంటాడు అంటాడు. అంటే అందరు నవ్వుతారు గొల్లని. ఎందుకు నవ్వుతాడు అంటే, రాము కోయి బచ్చా నై, ఓ మురుగాయ అంటాడు. అంటే మా బతారావునా అని చెప్పి ఏ లేవు ఇతనా రైతా అంటాడు రెండో హ్యాండ్ తీసుకొచ్చి. మీకు అర్థమైందా? మరి ఆ, అभी हाथ नहीं निकाला, अब इसीलिए हंसपड़े అని చెప్పి ఇతనేమే హస్బడే అంటాడు. అంటే ఏంటంటే అలా అబద్ధం చెప్పడంలో నాక్ అనమాట. నాకు ఎగ్జాక్ట్లీ. అని అది స్పష్టంగా తెలుస్తోంది అబద్ధం చెప్పాడు అని. ప్లస్ అవును. అతను అబద్ధం చెప్పడమే కాకుండా ఒక మురుగా విషయంలో ఇస్ నథింగ్, కానీ ఇట్స్ సంథింగ్ దేర్ ఆల్సో. ఉమ్. బట్ హియర్ ఒక దేశ ప్రధాని పట్టుకొని ఇలా అన్నాడు అని చెప్పడం అన్నది, ఇతను రౌద్రవాది నరకాలకు పోయినా తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నాడు, నిజంగానే అన్నాడంటే ఇక ఇప్పుడు పైలా నంబర్ వన్ రహంగానే అన్నాడు అంటే అది అన్నాడని చూపించాడు, కరెక్ట్ అది. కానీ ఆ, ఇక్కడ అనని వర్డ్స్ని అదే. మన్మోహన్ సింగ్ అన్నాడు అని తర్వాత మోడీ అన్నాడు, అది నాకు తెలుసు. నేను అవును. విన్నాను కాబట్టి ఇప్పుడు నేను గుర్తుపట్టాను అది. అదే, అదే. ఇప్పుడు చదువుకోని వాళ్ళు, విలేజెస్ లో ఉన్న వాళ్ళందరికీ ఇది ఒకటి 10 సార్లు చూపించారనుకోండి, అవును ఇది మోడీని అన్నాడని అబద్ధాన్ని నిజం చేసినట్టు అవుతుంది ఇది. అవ్వదు. ఇంకా ఇంకా లాభం అవుతుంది మోడీకి ఒక రకంగా. ఎందుకంటే ఈ మాటను ముస్లిమ్స్ కూడా నమ్ముతారు. ఉమ్, ముస్లిమ్స్ నమ్మడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ముస్లిమ్స్ నమ్మారో వాళ్ళు హిందువుల కంటే ఎక్కువ నమ్ముతారు. ఉమ్. అప్పుడు ఓట్లన్నీ ఇటు పడతాయి. వాళ్ళు పాడాలి సార్. ఆ, వాళ్ళు ఏం నేనేమంటున్నా అంటే పాయింట్ ఈజ్, ఇప్పుడు ఇక్కడ ఎంత పిచ్చోళ్ళు ఉన్నారు అక్కడ కూడా అంతే పిచ్చోళ్ళు ఉన్నారు. ఉంటారులేండి. వాళ్ళని వీళ్ళని పిచ్చోళ్ళని చేసి వీళ్ళు ఆడుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా మాట్లాడాలంటే స- అసదుద్దీన్ ఓవైసీ అతన్ని చూస్తే నాకు నవ్వాలి ఏడవాలి తెలియదు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఢిల్లీ ఎలక్షన్స్లో అటు కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేయాల్సి వాళ్ళిద్దరు కొట్టేసుకొని విడిపోయారు. విడిపోయారు. అవును. వీడు మధ్యలో సడేమియా అంటూ దిగి ముస్లిం ఏరియాస్లో ముస్లిం క్యాండిడేట్స్ నుంచోబెట్టాడు. మొత్తం డివైడ్ అయిపోయాయి ఓట్లన్నీ. ఇప్పుడు ఇప్పుడు విశేషం ఏంటంటే, ఇప్పుడు వాడు తెలివిగా ఆప్తోనో కాంగ్రెస్తోనో సంబంధం పెట్టుకొని వాడు చేయాలి, అట్లా చేయలేదు. వాడు అవును, బీజేపీ గెలవాలన్నట్టుగా చేసేట అది. అవును. సో అది అది ఎప్పుడు జరుగుతుంది? అందుకే నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ దట్ వీళ్ళు అబద్ధం చెప్తే ఆ అబద్ధం వాళ్ళ మీదకే వచ్చి పడుతుంది మళ్ళీ. అవును. కానీ ఈ లోపల జరిగే నష్టం కొంత ఉంది. నష్టం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ ఈ ఈ వీడి పేరే ఉంటుంది అన్నారు కదా, రాహుల్ లాటిగాడు. లాంటి. ఆ, వాడికి ఏంటంటే వాడు ఇంత అబద్ధం చెప్తూ చాలా తెలివైన పని చేస్తున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఉమ్. మనలాంటి వాళ్ళం బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇది తప్పు అని చెప్తా ఉన్న విషయం వాడు గ్రహించుకోవట్లేదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నేను చెప్పిందే ఇంకంతే అయిపోయింది, ఎగ్జాక్ట్. ఇక ప్రైమ్ మినిస్టర్ మోడీ పని అయిపోయింది అని వాడు కలలు కనేస్తూ డబ్బులు అడుగుతూ ఉంటాడు వాళ్ళ నుంచి. వాళ్ళు కూడా వీడు భలే చెప్పారా అని చెప్పి కొద్దిగా డబ్బులు ఇస్తారు. అది ఎటు సెట్ కాదు. ఇవి ఇప్పుడు వీళ్ళంతా ఈ లెఫ్టిస్ట్ అందరూ కూడాను ఒక ఒక ఆర్మీ ఉంది వీళ్ళకి. ఈ ధ్రువరాటి ఒకడు ఆ, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్ లో కూడా వనజా గారు అని ఒక ఆమె, ఉమ్, తులసి చందు అని ఒక ఆమె, ఇట్లా కొంతమంది ఉన్నారనమాట, బ్యాచ్, గాలి బ్యాచ్. ఉమ్, వీళ్ళందరూ ఆమె కూడా అంతే అనమాట. ఏది చెప్పినా కూడాను ఆ, ఉమ్. ఆ, దాన్ని పెద్ద మసిపూసి మారేడుకాయ చేయటం అనమాట. అదే మొన్న అందుకనే మనం కూడా మనలాంటి వాళ్ళం కూడా చాలా మంది యూట్యూబ్లో దిగి వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళు కూడా ఉదర కొడుతుంటే కానీ అవును. ప్రజల్లోకి అది ప్రజా వెళ్ళదు. ప్రజలు అప్పుడు ఎవరిని నమ్మకుండా వాళ్ళ తెలివికి ఇచ్చేసుకున్నా కనీసం కొంత బెటరు. డిస్కషన్ అయితే మొదలెడుతుంది కదా మా ఎగ్జాక్ట్లీ. ప్రజల్లో. ఇదంతా ప్రజల్లో డిస్కషన్ డిస్కషన్ మొదలవుతుంది. ఇదంతా ఏంటి? ఇట్లా చేయటం ఆ, వల్లే డిస్కషన్ మొదలవుతుంది. అదే వాళ్ళు లేకపోతే ఎంతసేపు లేకపోతే మేమేం వాడు చేయగలం అంటున్నారు వాళ్ళు, అదే, తప్పది. అదే. ఇప్పుడు కానీ మన లేకపోతే వాళ్ళు చేయరు కదా. మనం చేస్తూ మొదలు పెడుతున్నాం సార్. ఇప్పుడు ఇప్పుడు ఒకటి శాస్త్రి గారు, మీరు మోడీ సపోర్ట్ చేస్తుండొచ్చు, నేనైతే ఎవరిని సపోర్ట్ చేయను. ఆ, నేను సత్యం ఏది అసత్యం ఏది ఈ రెండే
ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. ప్రజలకు తెలవాలని నా ఉద్దేశం. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు సత్యమే మాట్లాడుతున్నాము, వాడు అబద్ధాన్ని సత్యంగా చూపిస్తున్నాడు, అది వచ్చిన ప్రాబ్లము. మనం అది తప్పురా బాబు అని చెప్తున్నాం. కనీసం జనాలు అప్పుడు వాళ్ళ ఒక రీసెర్చ్ లేకపోతే మీరు అన్నట్టు డిస్కషన్ చేసుకొని ఓకే ఇట్లా అయ్యుండొచ్చు ఇట్లా అయ్యుండొచ్చు అని కనీసం ఒక సెన్స్కి వస్తారు. లేకపోతే వాళ్ళు చెప్పింది ఏమో నిజమో కూర్చుంటుంది కదా. ఈ గమ్మత్ ఏంటంటే ఇలాంటి మూర్ఖపు పనులు ఎవరు చేస్తారంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళే నాశనం చేసుకునే వాళ్ళు చేస్తారు. అవును, అవును. ఇప్పుడు ఎందుకంటే తప్పది, వాళ్ళు అలాంటి పనులు చేస్తే ఆ అసత్యం వాళ్ళని చుట్టుకుంటుంది, మెడకు చుట్టుకుంటుంది. యా. ఇప్పుడు ఇంకో ఇంకా వాడు మూడో అబద్ధం ఏం చెప్పాడు వినిపిస్తాను చూడండి. ఓకే, వినిపించండి. मोदी वाराणसी में इंटरव्यू देते वक्त कहते हैं कि वो हिंदू मुसलमान तो कभी कर ही नहीं सकते। मैं जिस दिन हिंदू मुसलमान करूंगा ना, उस दिन मैं सार्वजनिक जीवन में रहने योग्य नहीं रहूंगा, और मैं हिंदू मुसलमान नहीं करूंगा, ये मेरा संकल्प है। मतलब झूठ बोलने की भी हद होती है यार। अगर आप में से अभी भी कोई ऐसा बचा है ना जो मोदी की बातों में यकीन कर रहा है, अपने माथे के ऊपर बेवकूफ लिखवा लो। झूठ बोलने की जितनी అది సార్. సో మోడీ హిందూ ముస్లిం నైకర్తాము అన్నాడు. అవును, సో వీడేమో అబద్ధం చెప్తున్నాడు వీడు. అవును, ఎందుకంటే మోడీ ఆ మాట అన్నాడు, నేను ఎప్పుడు అట్లా చెయ్యను, నేను అందరు ఈక్వల్, సబ్కే సాత్ సబ్కే వికాస్ అని ఏదో అంటున్నా అన్నాడు. అవును. ఉమ్, మీరు ఇక్కడ వీడు చూసారా ఎంత నాగ్గా ఏం చేశాడంటే ఉమ్, అది మోడీ అన్నట్టు చూపించాడు ఫస్ట్. ఉమ్. అంటే వీడు ఇప్పుడు ముస్లిమ్స్ కి అగైనెస్ట్ గా మోడీ ఉన్నాడా లేడా అన్నట్టు చూపిస్తున్నాడు అనమాట. కన్ఫ్యూజన్ చేస్తున్నాడు. కన్ఫ్యూజ్ స్టేట్ లో ఫస్ట్ కన్ఫ్యూజ్ చేసేద్దాం ముందు. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ కన్ఫ్యూజ్ దెమ్ అంటారు చూసారా, అదే చేస్తున్నాడు అనమాట వీడు. ఫస్ట్ ఏమనంటే ముస్లిం జో జో బి హక్ హై ముసల్మాన్ కా పైలా ము- హక్ అని చెప్పి అబద్ధం చూపించాడు. అబద్ధం చూపించాడు. ఇప్పుడేమో ఇప్పుడేమో నేను ముస్లిం హిందూ నై కర్తాం అనేది చూపించాడు. అంటే సో ఈ రెండు హిందూ అబద్ధాలని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూపించి హిందువుల్ని డివైడ్ చేద్దామని ఇక్కడ. అదే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే వీడి తెలివితేటల్ని మనలాంటి వాళ్ళందరూ కూడా ఇదిరాబాయ్ సత్యము వాడు అబద్ధం చెప్తున్నాడని వాడి మీద బురద కరెక్ట్గా మనము చల్లితే గాని బాగుపడరు జనాలు. ఎగ్జాక్ట్లీ. సో వాడిని మెయిన్ నిలదీసి వాడిని కోర్టుకు తీసుకెళ్లి మాట్లాడాలి. వీడిలా నిజంగా తీసుకెళ్ళాలి శాస్త్రి గారు. ఇగో వీడి వీడియో పెట్టాడు, ఇందులో ఎంత అబద్ధం ఉందో చూడండి. ఇప్పుడు ఇతను మోడీ అబద్ధం చెప్పాడు అంటే ఆ ఆ పహలా ముసల్మాన్ కా హక్ హై అని మోడీ ఎక్కడ అన్నాడో పూర్తి వీడియో చూపించు. చూపించు. ఎగ్జాక్ట్లీ, చూపించకుండా నువ్వు ఈ బిట్టు తీసి మళ్ళీ ఇంకో బిట్టుకి అతికిచ్చావంటే నువ్వు అబద్ధం చెప్పాలని ఇంటెన్షన్ ని క్లియర్గా ఉంది. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నీ ఇప్పుడు ఒకడు వచ్చాడు, వచ్చి ఒకటి ఇంట్లో గోడ దూకి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే వాడు పట్టుకుంటే నేను దొంగతనానికి రాలేదు, గోడ దూకగలనో లేదో చూశానంటే ఏమన్నా అర్థం ఉంటుందా శాస్త్రి గారు? అవును. సో ఇలాంటి అబద్ధాలు బాగా బాగా నేర్చుకొని చాలా తెలివైన వాళ్ళం మేమని చెప్పి అనుకుంటున్నాడు. అదే కాకుండా మెయిన్ ఇంకోటి చూడండి మీరు. అది అయిన తర్వాత హిందూ ముస్లిం ని డివైడ్ చేయను అని అంటున్నాడు, కానీ ముస్లిమ్స్ కి ఫర్గా చెప్తున్నాడు మోడీ. అదే అదే చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి? అంటే హిందువులందరినీ డివైడ్ చేసేద్దామని మరి వీడు. అసలు కన్ఫ్యూజ్ చేసేది, డివైడ్ చేసేద్దాం, ఎప్పుడు వీలైతే వాడి మీద పేడ కొట్టేద్దాం, వాడి మొహానాన్ని రెడీగా అయిపోయింది. రెడీ. అది అది తప్పు శాస్త్రి గారు, మీరు మంచి పని చేశారు. ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయటము చాలా అవసరం. అవును సార్. నిజంగా మాట్లాడుకోవాలి. నీకు ఇప్పుడు నచ్చలేదు మోడీ, మాకు మోడీ నచ్చలేదండి, ఆయన పాలసీస్ నచ్చలేదు చెప్పు, నువ్వు ఏ అట్లా పాలసీ. అట్లా 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 చెప్తే అంటే దేశం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు అని జనాలు అనుకుంటారు కదా, అందుకని అది చెప్పకూడదు. అదే ఎట్లన్నా మోడీని ఇప్పుడు ఏ విధంగా అన్నా సరే కింద పడేసారు, అది కావాలి. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. యా. చాలా తప్పు, చాలా అదే తప్పు. చూపిద్దాం అని చెప్పి. ఎప్పటిది వీడియో, ఎప్పటిది ఇంతకీ? ఏమో సార్ ఎప్పటిదో. పోన్లేండి, ఎప్పటిదైతే అయింది. యా. బహుశా ఎలక్షన్స్ ముందరదే అయి ఉంటుంది. ఎలక్షన్స్ ముందు 3 days ముందు అని చెప్తున్నాడు కదా ఒరిస్సాది. అంటే ఎలక్షన్స్ అంటే ముందర ఏంటి. ఒరిస్సాకి అది కరెక్ట్. యా. అంటే ఆ అదే. టైంలోని మెయిన్ ఎలక్షన్స్ అప్పుడు ఈ అబద్ధం చెప్పడం. ఆ, దేశ ప్రజలు మరి అప్పుడే మీరు ఇది తీసుకొచ్చుంటే బాగుండే, అన్ని భాషల్లో చేసి ఉండేవాళ్ళం కాస్త. యా. యా. ఇంకా చూద్దాంలేండి. యా. ఓకే శాస్త్రి, అంతేనా? అంతే సార్, అంతే సార్ ప్రస్తుతానికి. ఓకే. ఓ ఓ